మరి మూడవ ప్రణాళిక ముసాయిదా ఏమిటి? మూడవ పంచవర్ష ప్రణాళికను 1961-66 సంవత్సరాల మధ్యకాలానికి అశోక్ మెహతా, పీతాంబరం సేఠ్ రచించిన దీర్ఘదర్శి ప్రణాళికా వ్యూహముతో రచించినారు. ఈ ప్రణాళికా కాలంలో సీఎం త్రివేది, అశోక్ మెహతా అనే ఇద్దరు ఉపాధ్యక్షులుగా పనిచేసినారు. ఈ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి రగ్నార్ నర్క్స్ ప్రతిపాదించిన సంతులిత వృద్ధి వ్యూహమును పాటించినారు. ఈ ప్రణాళికా నిర్మాతలు ప్రణాళికను జాన్ షాండే, ఎస్ చక్రవర్తి నమూనా ఆధారముగా రచించినారు. ఈ ప్రణాళిక ముసాయిదాని ప్రణాళికల యొక్క ఉమ్మడి ఆర్థిక సామాజిక లక్ష్యాల సాధనకు అనుగుణముగా మరి 1961 నాడు దేశము ముందున్నటువంటి ఆర్థిక సవాళ్లను బట్టి కొన్ని ప్రత్యేక లక్ష్యాలను నిర్ణయించినారు. ఈ ప్రణాళికా కాలంలో ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయాన్ని 5.6% వృద్ధి చెందే విధముగా మౌలిక వసతులను నిర్మించాలని లక్ష్యముగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళిక ముగిసే నాటికి దేశ అవసరాలకు అవసరమైన వస్తు సేవలను దేశంలో లభ్యమవుతున్నటువంటి వనరుల ఆధారముగా దేశంలోనే తయారు చేసుకునే విధంగా మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం పెట్టినారు. దీన్నే స్వయం సమృద్ధి, స్వయం పోషకత్వం. ఈ ప్రణాళికా కాలంలో ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకొని దేశ అవసరాలకు అవసరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచే విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యముగా పెట్టుకున్నారు. అందరికీ సమాన గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, వెనుకబడిన వర్గాలకు, మైనారిటీలకు, అల్పసంఖ్యాక వర్గాలకు మరియు పేదలకు అందరికీ సమాన అవకాశాలు కల్పించాల, అభివృద్ధి ప్రతిఫలాలు అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలని నిర్ణయించినారు. ఈ ప్రణాళికలో విద్యుత్ శక్తి, ఇనుము ఉక్కు కర్మాగారాలు, రసాయనిక పదార్థాలు మొదలైనటువంటి కీలక పరిశ్రమలన్నిటినీ కూడా ప్రభుత్వ యాజమాన్యంలోనే స్థాపించాలని నిర్ణయించడం జరిగింది. ఈ ప్రణాళికా కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినారు. ఈ ప్రణాళిక లక్ష్యాలను సాధించాలి అంటే, ఈ ప్రణాళిక లక్ష్యాలు ప్రాధాన్యతలను సాధించాలంటే ప్రభుత్వ రంగంలోను ప్రైవేట్ రంగంలోను 11,600 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించినారు.